5 ఇంచెస్కి నెక్ షోల్డర్ కలిపి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదే 5 ఇంచెస్ని కింద వైపును కూడా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ దగ్గర ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్కి చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అదే 6 ఇంచెస్ని మరోవైపు కూడా మార్కింగ్ చేసుకుని లైన్స్ కొట్టుకుంటే మనకి క్రాస్గా వెళ్లకుండా స్ట్రైట్గా వస్తాయండి. మనకి ఈ విధంగా కార్నర్ వస్తుంది కదా, కార్నర్లో కూడా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర మనము చంక డౌన్కి అయితే మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. మనం కట్టేసి బ్లౌజ్ చిన్న సైజు కాబట్టి 1.5 ఇంచెస్కి చంక డౌన్ మార్కింగ్ చేస్తాను. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 3 ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక డౌన్ అయితే మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి నెక్ డౌన్ కోసము ఆది బ్లౌజ్లో నెక్ని ఈ విధంగా మధ్యకి మడత పెట్టి కింద 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ పైనే ఈ నడుంబద్దని అయితే ఈ విధంగా పెట్టుకుని ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు కోసము 1/4 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి నెక్ డౌన్ కరెక్ట్గా వస్తుంది. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజ్కి అయితే 2.5, పెద్ద సైజ్కి అయితే 2.5 పెట్టాలండి. ఇది చిన్న సైజ్